कृष्णाय वासुदेवाय परमात्मने। ప్రియభక్తులారా, క్లుప్తంగా కార్తీక పురాణం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో ఇవాళ 23వ రోజు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ ఆధారంగా ఈరోజు మనం 23వ అధ్యాయ వివరణ సంక్షిప్తంగా తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు పురంజయుని కథను కొనసాగించి వివరించసాగారు. ఆయన పురంజయుని అనుభవం ద్వారా శ్రీరంగ క్షేత్ర మహిమను మరియు కార్తీక మాసపు ఆధ్యాత్మిక శక్తిని వివరించారు. కాంబోజరాజుపై విజయం సాధించి కార్తీక మాసపు వ్రతాలను పూర్ణ భక్తితో ఆచరించిన పురంజయుని మనస్సు అమితమైన కృతజ్ఞతతో నిండిపోయింది. ఆ భగవంతునికి నేను ఎలా కృతజ్ఞత అర్పించాలి? ఏ పవిత్ర స్థలంలో పూజలు నచ్చిన ఆ నారాయణుడు ప్రసన్నుడవుతాడు అని మనస్సులో ఆలోచించసాగాడు. ఆ సమయంలో అతనికి ఒక దివ్య ఆకాశవాణి వినిపించింది. ఓ రాజా, కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన క్షేత్రం శ్రీరంగం. అక్కడకు వెళ్ళి ఆయనను ఆరాధించు, నీ జీవితం ధన్యమవుతుంది. ఆ దివ్య ఆజ్ఞను స్వీకరించి పురంజయుడు శ్రీరంగ క్షేత్రానికి యాత్ర మొదలుపెట్టాడు. శ్రీరంగం వైకుంఠ స్వరూపమైన శ్రీరంగనాథుని నివాస స్థలం. వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ప్రధానమైనది. అక్కడ కార్తీక మాసాంతం తపస్సుతో, భక్తితో, వ్రతాలతో గడిపాడు. ప్రతిరోజు ప్రాతకాలమునే స్నానం చేసి దీపారాధన చేసి శ్రీరంగనాథునికి పూజలు చేశాడు. ఆ భక్తిపూరిత ఆరాధనతో పురంజయుని మనసు పునీతమై అతడి ఆత్మ ఆనందంతో నిండిపోయింది. యాత్ర ముగిసిన తర్వాత పురంజయుడు తన రాజ్యంలోకి తిరిగి వచ్చాడు. ప్రజలు అతనికి అత్యంత గౌరవంతో స్వాగతము పలికారు. రాజ్యంలో శాంతి, ఐకమత్యత, సిరి సంపదలు విరసిల్లాయి. ఆనందంలో తేలిన పురంజయుడు కొంతకాలం తర్వాత రాజ్యాధికార బాధ్యతలను తన కుమారునికి అప్పగించి రాజ్య సుఖాలను విడిచిపెట్టి ధ్యానపూరిత తపస్సులో మునిగి తన శేష జీవితాన్ని గడిపాడు. వశిష్ఠ మహర్షి జనకుని వైపు తిరిగి ఇలా అన్నాడు. ఓ రాజా, కార్తీక మాసపు పూర్ణ ఫలాన్ని పొందాలనుకునే వారందరూ శ్రీరంగం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలి. అధికారాలు, అభిమానాలు, వాంఛలు వంటి భౌతికమైన కోర్కెలను విడిచి ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారే నిజమైన ముక్తిని పొందుతారు. 23వ అధ్యాయం సంపూర్ణం. రేపు మరలా 24వ అధ్యాయంతో కలుసుకుందాం. कृष्णाय वासुदेवाय परमात्मने।